మోదీ గారు మరి మోదీకి సంబంధించిన మీడియా అందరు కూడా ఇక ట్రంప్ గారు వచ్చినారు భారతదేశానికి అన్ని విధంగా విద్యార్థులకు చాలా లాభాలు అవుతుందని అనుకున్నారు. కానీ నిన్న అమెరికన్ గవర్నమెంట్ 104 భారతీయులను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా ఘోషించి వాళ్ళను డిపోర్ట్గా చేసినారు. ఈ సంగతి జనవరి నుంచి తెలిసే, ఎప్పటి నుంచో ఆయన చార్జ్ తీసుకున్నారు, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ఇండియన్స్ అండ్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళను పంపించేస్తానన్నప్పుడు మరి సుమారు 1 నెల నుంచి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కానీ అక్కడున్న జయశంకర్ ఫారెన్ మినిస్టరు వాళ్ళని అక్కడ ప్రభుత్వంతోనే మాట్లాడకుండా గమ్మని ఊకున్నారు. నిన్న మన 104 భారతీయులను కాళ్లకు బేడి చేతులకు బేడి వేసి అక్కడ అమెరికాలో గూడ్స్ ఫ్లైట్లో లేకుంటే దగ్గరున్న మిలిటరీ వాళ్ళను తీసుకోపోయే ఫ్లైట్లో 104 మందిని అమెరికా నుంచి ఇక్కడి వరకు సుమారు 20 గంటల జర్నీ, 20 అవర్స్లో ఒక వాటర్ బాటిల్ నీళ్ళు కూడా లేదు, పండుకునేందుకు లేదు, కూర్చునేందుకు కుర్చీ లేదు, కాళ్ళకు బేడి చేతుకు అనే టెర్రరిస్టులు కూడా అట్లా తీసుకురారు. అట్లా టెర్రరిస్ట్గా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏ ఫోటోగ్రాఫర్ ఏ న్యూస్ ఏజెన్సీకి కూడా మోదీ గారు అలో చేయలే. ఆయన కుంభమేళలో స్నానాలకు అదే మొత్తం మీడియా చూపిస్తున్నారు. కానీ 104 భారతీయులు దిగిన తర్వాత ఏ పరిస్థితుల్లో దిగినారు, వాళ్ళ పొజిషన్ ఏముంది, కనీసం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళను ఇంత ఘోరంగా తీసుకొస్తే ఇంకోవైపు మోదీ గారు వాళ్ళ కావాల్సిన వాళ్ళంతా బీజేపీ వాళ్ళు ప్రపంచమంతా డబ్బా కొడతారు. విశ్వగురు మోదీ అంటే ప్రపంచమంతా భయపడుతుంది.